ఇలాగేంటంటే సో బస్సు టైర్లో వెళ్ళాయి గాజు పెంకులు అయితే చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా దీన్ని అయితే స్క్రాచ్ చేయలేదన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. అదేంటనేసి అంటే రాయల్ యాక్సరీస్లో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు అయితే ఇస్తూ ఉంటారు కదా విజయవాడలో. సో ఇటీవల కాలంలో అయితే మనం సీట్ కవర్లకు సంబంధించిన ఒక వీడియో అయితే షూట్ చేసాము. దాని తర్వాత నారాయణ గారు అయితే నాకు కాల్ చేశారు, అన్న మన దగ్గర అయితే స్క్రాచ్ ప్రూఫ్ సీట్ కవర్లు వచ్చాయని చెప్పేసి అయితే అన్నారు. స్క్రాచ్ ప్రూఫ్ అంటే ఏ విధమైనటువంటి స్క్రాచ్ ప్రూఫ్, నేను ఎటువంటి టెస్ట్ చేసినా సరే పాస్ అవ్వాలని అని చెప్పేసి ఆయన అడిగితే, నువ్వు రా నా విజయవాడ అలా కావాలంటే అలా టెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఆయన అన్నం అయితే జరిగిందనమాట. ఎలాంటి సీట్ కవర్లు అయినా సరే మేము వేసేస్తాం, సీట్ కవర్ వేయడంలో మేము తోపు తురుముకాలని చెప్పేసి నారాయణ గారు అయితే ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. నేనైతే విజయవాడ వచ్చాను, విజయవాడ రాయల్ యాక్సరీస్లో అయితే ఉన్నాను. మన విజయవాడ నక్కల్ రోడ్లో ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఏగల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్ అయితే రాయల్ యాక్సరీస్ అయితే ఉంటుందండి. కార్ యాక్సరీస్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సరీస్ స్టోర్. సో ఈ స్టోర్ అయితే మనకి స్క్రాచ్ ప్రూఫ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయన్నమాట. స్క్రాచ్లు అనేవి సీట్ కవర్స్ మీద ఏ విధంగా వస్తాయనేసి అంటే, మనం ఏమైనా పెట్స్ లోపలికి ఎక్కించినప్పుడు, లేదనేసి అంటే విపరీతమైనటువంటి ఎండకి, లేదా పిల్లలు గీకేసినప్పుడు, లేదా చిన్న గోల్తో రక్కేసినప్పుడు, మనం కూర్చునేటప్పుడు మన బెల్ట్ వల్ల కూడా సీట్ కవర్లు రగిలిపోవాలని చెప్పేసి, లేకపోతే మన బ్యాక్ పాకెట్ ఉన్నటువంటి బటన్స్ వల్ల కూడా సీట్ కవర్ రగిలిపోవడం, ఇటువంటివన్నిటి వల్ల మనకి సీట్ కవర్ మీద అయితే స్క్రాచ్లు వస్తాయి. సో అటువంటి స్క్రాచ్లు రాకుండా ఉండేటటువంటి సీట్ కవర్స్ అయితే రాయల్ యాక్సరీస్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇప్పుడైతే మనం నచ్చినటువంటి టెస్ట్ అయితే ఆయన చేసుకోమని చెప్పారు. ఆ విధమైనటువంటి టెస్ట్ అయితే ఇప్పుడు చేసేద్దామండి. ఇప్పుడైతే రాయల్ యాక్సరీస్ లోపలికి అయితే వెళ్దామండి. ఎన్ని రకాల సీట్ కవర్లు ఉన్నాయి, అన్ని రకాల సీట్ కవర్స్ని అన్ని రకాలుగా అయితే టెస్ట్ చేసేద్దామండి. సో రోడ్ అయితే రెడీగా ఉంది. స్క్రాచ్ ప్రూఫ్ అంటున్నారు కదా, కొత్త సీట్ కవర్లు ఎలా ఉన్నాయి ఏంటి సంగతి అయితే చూసేద్దాం రండి. నాన్నగారు నమస్తే. నమస్కారం అన్న. మొన్న ఏదో చెప్పారు, అంటే మేము ఎలాంటి టెస్టింగ్ అయినా సరే రెడీ చేసాం, ఒక సీట్ కవర్ కొత్తదన్నా నువ్వు రా అని చెప్పేసి అన్నారు. వచ్చాను నేను. ఇప్పుడు నేను ఒక కొత్త రకమైన టెస్ట్ అయితే చేస్తాను అనమాట. స్క్రాచ్ రెసిస్టెంట్ సీట్ కవర్ లేవండి, చూపించండి. సీట్ కవర్ స్క్రాచ్ ఇదిగో ఉన్నాయి, ఇవన్నీ అవి రెడీ చేసినట్టు ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ స్క్రాచ్ ప్రూఫ్ సీట్స్ అనమాట ఈ టోటల్గా. ఓకే, స్క్రాచ్ ప్రూఫ్ అంటే బేసికల్లీ ఎలా ఉంటుందంటే 100% స్క్రాచ్ ప్రూఫ్ ఉండదు. ఆ చాకుతో ఎవరు కొయ్యరు కదా, పెట్స్ మనం కారు ఎక్కించేటప్పుడు గోల్తో రక్కేసినప్పుడు అది రాకుండా ఉంటే చాలు. అందులో ఒక రెండు ప్రీమియం ఇలా గోల్తో రక్కేసినప్పుడు, ఇలా గోల్తో రక్కేసినప్పుడు రాకుండా ఉంటే చాలు. ఇదిగోండి, ఇది కూడా స్క్రాచ్ ప్రూఫ్ అండి, లేటెస్ట్ మోడల్. ఇది ఇంకా లెదర్. ఇలాగేంటంటే పిల్లలు గోల్తో, ఇది గోల్ ఉన్నాయా, సో గోల్తో ఇలా గీకినా ఏం అవ్వకుండా ఉండాలి. మీరు కత్తిరి తాలూకా పాయింట్ పెట్టేసి గుచ్చేస్తే కన్నం అయిపోద్ది. ఇదిగోండి, ఈ ఆల్రెడీగా కస్టమర్స్ స్క్రాచెస్ చేయించింది అయితే ఇలాంటి కత్తిరి టెస్ట్లు ఇవన్నీ కూడా మేము చాలా చూసామండి యూట్యూబ్లో గట్రా. ఓకే, అయితే ఇప్పుడు మేము కొత్త టెస్ట్ చేయాలనుకున్నాం రోడ్డు మీద. సో రోడ్డు మీద వెహికల్స్ తొక్కుతూ ఉంటాయి, తొక్కినటువంటి టెస్ట్ చేసిన తర్వాత స్క్రాచ్ పడ్డది లేదైతే మనం చూద్దాం. అలాగే, ఓకేనా? వీటిలో ఏమైనా మోడల్స్ ఉంటాయా, లేదంటే అంటే ఒకటే స్టార్టింగ్ 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు 5 రకాలు ఉంటాయి. ప్రీమియం సీట్ కవర్స్ స్టార్టింగ్ 15,000 నుంచి 30,000 రూపాయల వరకు అయితే రేంజ్ ఉన్నాయి. 15,000 రూపాయలు కూడా మన స్క్రాచ్ ప్రూఫ్ సీట్ కవర్స్ అంతే అండి. స్మాల్ కార్ ది, మీడియం కార్ కానీ అలాంటి చెప్తున్న రేటు. అదే బిగ్ కార్ అంటే 15,000 కాస్త 20,000 రూపాయలు కూడా అయింది. ఇది 8 years వారంటీ, 100% వాటర్ ప్రూఫ్ కూడా, ఇంక్ ప్రూఫ్ కూడా. బేసిక్ లో చూసుకుంటే ఇది మ్యారీగోల్డ్. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మ్యాట్ కార్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి కదా, ఆ మ్యాట్ కార్స్ దగ్గర సీట్ కవర్స్ మ్యాట్. ఓకే, దీంట్లో చాలా ఫుల్ రేంజ్ ఉంటాయి. ఒక బ్లాక్ సీట్ కవర్ ఒకటే ఉండదు, కానీ మిగతా కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. 2-way టేబుల్ కూడా రెడీగా ఉన్నాయి మన టెస్టింగ్ కోసం అని చెప్పేసి. ఇది వచ్చేసరి చెర్రీ అంటారు. ఇది చెర్రీలో వచ్చేసరి మ్యాట్ షైనీ అంటారు అనమాట. దీంట్లో కలర్స్ లో కూడా మనం షైనీ, మ్యాట్ అలా తెప్పిస్తాం జరిగింది. ఈ వైట్ కలర్ సీట్ కవర్లు ప్యూర్ వేసుకున్న వాళ్ళు ఉంటారా? ఉంటారుగా, ప్యూర్ వైట్. అసలు ఇంకా వాళ్ళకి మెయింటెన్స్ ఉండదు. ఇది ఓకే, అసలు మెయింటెన్స్ ఉండదు. ఇంకా అసలు మనం ఇక్కడ పెట్టుకుని దీన్ని పెట్టి ఇలా తొక్కినా సరే మెయింటెన్స్ ఉండదు మనకి. ఇంకా వాటర్తో తుడిచేసినా సరే నీట్ గా పోయింది. ఇంకా అంతే, 100% పోయింది. అది మరకలు అయిపోవడం ఏం ప్రాబ్లం లేదు. మనం ఇలా తొక్కేసాం కదా, ఇప్పుడు జస్ట్ నార్మల్ గా తుడిచేసినా సరే ఈజీగా క్లీన్ అయిపోయింది. ఓకే, అసలు ప్రాబ్లం ఈజీ క్లీన్ అయిపోతుంది. మెయింటెనెన్స్ ఫ్రీ అనుకుంటా. మెయింటెనెన్స్ ఫ్రీ. ఇంక కూడా జరిపోయింది నీకు. ఇది ఇప్పుడు నేను ఇచ్చే ప్రతి క్లాత్ లో అంటే జనరల్ గా వైట్ కలర్ సీట్ కవర్ వేసుకుంటే మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పేసి చాలా మంది వేసుకోరు. అవును, అయితే ఇది చాలా మెయింటెనెన్స్ ఫ్రీ అనేది చెప్పుకోవచ్చు. 100% క్లీన్. ఇది చూసారు కదా, ఆల్మోస్ట్ మరకలు పోయినాయి. అవును, నీట్ క్లీన్ చేస్తే వెంటనే పోయింది. ప్లస్ మీకు చూసారు ఇంకా మరకలు పోయినాయి. ఇప్పుడైతే రోడ్డు మీద వేసి తొక్కేద్దాం అంటే స్క్రాచ్ ఎంత వరకు తట్టుకుంటాం. 100% పరిచేస్తా ఉన్నాం అనమాట. వెహికల్స్ అయితే దీని మీద నుంచి వెళ్తాయి. సీట్ కవర్ 2-way టేప్ వేసి సో దీని మీద నుంచి అయితే పోనిస్తా ఉన్నాం వెహికల్స్ని. ఇది తట్టుకుంటుందో లేదైతే చూద్దాం. ఇది రోడ్డు మీద ఇంకా అతికించుకొని సీట్ కవర్లు అయితే ఈ విధంగా ఎవరు టెస్ట్ చేయరు ఇంచుమించు. చూద్దాం మరకలు పడినా వాటర్తో ఏ విధంగా ఇది వదులుతాయో లేదని చెప్పేసి కూడా చెక్ చేసేద్దాం. బస్సు వచ్చింది. సో బస్సు టైర్లు వెళ్ళాయి. ముఖ్యంగా ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ వైట్ కలర్ సీట్ కవర్ ఉంది కదా, సో దీని మీద నుంచి
అది చూసారా? సో మార్క్ ఏ విధంగా పడిందో. ఫర్ సపోజ్ కార్లను కొట్టేసుకున్నారనుకో ఫ్రెండ్స్, సీసాలు చిదిగిపోయాయి అనుకోండి. ఆ చిదిగిపోయినప్పుడు ఇది ఏమైనా దీనికి నష్టం పరుస్తుందా అని చెప్పేసి అయితే చూద్దామండి. ఇదిగోండి, ఇదైతే మనకి వాటర్ బాటిల్ అనమాట, గాజు బాటిల్. ఒకసారి అయితే చూద్దాం, టెస్ట్ చేద్దాం ఏం జరుగుతుంది అనేది. వాటర్ కూడా ఉంది దీంట్లో లోపల. బాటిల్ పెట్టగానే పగిలిపోయింది. సో వాటర్ అయితే మీద వేసాను కదా, వాటర్ కిందకి దిగట్లేదు దీని నుంచి. ఇప్పుడు చూద్దాం, లోపలైతే గాజు సామాన్లు ఉన్నాయి కదా, గలగలు ఆడుతున్నాయి. ఎటండి మీరు? అదిగో ఇదిగోండి, గాజు పెంకులు అయితే చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా దీన్ని అయితే స్క్రాచ్ చేయలేదన్నమాట. కానీ స్క్రాచెస్ పడతాయి లేదని చెప్పేసి చేసినాము. కాకపోతే ఆల్మోస్ట్ మనం డైలీ యూస్తో పోల్చుకుంటే మెయింటెనెన్స్ చాలా ఫ్రీ అంటున్నాం. ఇప్పుడు వెహికల్స్ అయితే వెళ్ళాయి కదండి ఇటు మీద నుంచి. సో ఈ సీట్ కవర్ మీద నుంచి వెహికల్స్ అయితే వెళ్ళాయి కదా, స్క్రాచ్లు పడ్డాయి లేదని చెప్పేసి మీరే దగ్గర నుంచి అయితే చూడండి. నాకైతే స్క్రాచ్లు ఎక్కడ కనిపించలేదు. సో కత్తితో కోసేస్తే తప్ప స్క్రాచ్లు అయితే పడవు. స్క్రాచ్ ప్రూఫ్ అనమాట. సో స్క్రాచ్ ప్రూఫ్, ఇది అంత వేగం చిరిగిపోదు. ఎన్ని సంవత్సరాల వారంటీ అండి ఇది? 8 years వారంటీ. అది నెక్స్ట్ ఇలా బురద అయిపోయింది కదండి, మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఇదంటే మనకి ఏదో లిక్విడ్ షాంపూ వాటర్ వేద్దాము. షాంపూ వాటర్ మన ఇంట్లో ఉన్నటువంటి షాంపూ అయితే దీన్ని క్లీన్ చేస్తుంది లేదని చెప్పేసి అయితే ఒకసారి చూద్దాం. వాటర్ వేయండి నాన్నగారు. ఓకే, ఇదిగోండి. సో క్లినిక్ ప్లస్ షాంపూతో ఇది క్లీన్ అవుతుందా లేదని చెప్పేసి అయితే చూద్దాం. దేని కింద? ఇదిగోండి, ఇక్కడైతే రుద్దుతున్నాను కదా, క్లాత్ కింద అయితే ఎక్కడ వాటర్ అయితే లేదు. సో వాటర్ ప్రూఫ్ అనమాట ఇవి. సూపర్. సో దీని మీద కూడా మనకి టైల్స్ అయితే వెళ్ళాయి, ఎక్కడ కూడా మనకి స్క్రాచ్లు అయితే లేవు. చూసారు కదా, నీట్ క్లీన్ అయిపోయింది అనమాట. సో మెయింటెనెన్స్ ఫ్రీ అనేది చెప్పుకోవచ్చు. జనరల్గా వైట్ సీట్ కవర్స్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వేసుకుంటే మెయింటెనెన్స్ ఉంటుంది, మార్చిపోతాయని చెప్పేసి మీరు కంగారు పడకండి. చూసారు కదా, షాంపూ వాటర్తో అయితే క్లీన్ చేసి లేదంటే టోటల్ వ్యాక్స్ నుంచి మనకి ఫోమ్ క్లీనర్ అయితే ఉంటుంది అనమాట, అది కూడా మీరు పెట్టుకోవచ్చు. చూసారుగా క్లీనింగ్ అయితే ఎక్కడ బ్యాక్ సైడ్కి వాటర్ అయితే రాలేదులేండి. సో దీనికి సంబంధించి ఏమైనా స్పెషల్ ఆఫర్లు ఏమైనా ఇస్తున్నారు ఈ రండి కానీ, లేదంటే న్యూ ఇయర్ వస్తుంది, లేదంటే ఫెస్టివల్ సీజన్ అయితే వస్తుంది, దీనికి సంబంధించి ఏమైనా ఆఫర్లు ఇస్తున్నారు ఈ సీట్ కవర్కి సంబంధించి? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈలోగా చిన్నది అయితే రివీల్ చేస్తాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లక్కీ డ్రా అయితే ఉందన్నమాట రాయల్ యాక్సరీస్ నుంచి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో ఇటువంటి సీట్ కవర్స్ కోసం, ప్రీమియం సీట్ కవర్స్ కోసం రాయల్ యాక్సరీస్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదండి, మన విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్ అయితే ఉంటుందన్నమాట. రాయల్ కార్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ స్టోర్ అయితే ఉంటుంది. సో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను, షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. సో నారాయణ గారి కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇటువంటి మంచి ప్రీమియం ప్రోడక్ట్ మన దగ్గర తెచ్చినట్టు వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నమస్కారం, థ్యాంక్ యూ.